నుంచి ఈ మధ్యాహ్న కాలపు సమయంలో కొన్ని లేఖనాలను మనం చదువుకుందాము. దయచేసి మత్తయి సువార్త 13వ అధ్యాయము దయచేసి పిల్లలను తల్లులు టేక్ కేర్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుతున్నాను, దయచేసి గమనించండి. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పుచు ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. దేవుడి కొద్ది వాక్య భాగాన్ని అందించిన రీతిగా చిన్న ప్రార్థన. పరమందు ఆసీనుడవైన మా ప్రియ రక్షక, ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలోనైనా ఇంతవరకు ఆరాధన కార్యక్రమం అంతట్లో కూడా మీరే సర్వమహిమ ఘనత పొంది ఉన్నారని నమ్ముచున్నాము. ఈ సమయంలో నాయన చదవబడినటువంటి లేఖన భాగంలో మీరు దీవించండి నాయన. పరిశుద్ధాత్ముని యొక్క సహాయము చేత మాలో ఉన్న ప్రతి ఒక్కరి హృదయాలతో మీరే మీ యొక్క దివ్యమైనటువంటి వాక్కులను మాకు వినిపింపచేయండి. నిలువబడిన నేను వట్టివాడను మట్టివాడను మీ యొక్క శిలువ చాటును మరుగుపరిచి పరిశుద్ధాత్ముని యొక్క సహాయము చేత మీరే మాకు వినిపింపచేదురని, వినగలిగినటువంటి చెవులను, గ్రహించగలిగినటువంటి హృదయములను, పాటించగలిగినటువంటి జీవితాలను మాకు అనుగ్రహించి మీరే మహిమ పొందండి. అలాగే యూట్యూబ్ ద్వారా కూడా అనేక ప్రాంతాల నుండి వందలాది మంది నాయన మా యొక్క సంఘ కార్యక్రమాలను వీక్షిస్తూ ఉంటుండగా ఆ బిడ్డలను కూడా నిండారులుగా ఆశీర్వదించండి. వారు కూడా ఈ యొక్క లోతైనటువంటి ఆత్మీయ పాఠాల ద్వారా తమ జీవితాలను కట్టుకునేటువంటి జ్ఞానాన్ని వారికి అనుగ్రహించి మీరే మహిమ పొందుదురండి. యేసుక్రీస్తు వారి ఘనమైనటువంటి నామంలో స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మొన్న ఎజేలియా యొక్క హ్యాపీ బర్త్డే చాలా చక్కగా జరిగింది. మరి సంఘ ప్రియులు కొంచెం దూరంగా ఉండటం వలన మరి అందరూ రాలేకపోయారు. కానీ దేవునికి మహిమకరంగా ప్రతి కార్యక్రమం ప్రారంభ ప్రార్థన మొదలుకొని చివరి ప్రార్థన వరకు కూడా అన్నీ చాలా చక్కగా ఆత్మీయ కోణంలో జరిగాయి. కనుక ఆ బిడ్డ దీవెన కొరకు అందరూ మీ వ్యక్తిగత ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోనండి. మంచిది. మనం చదువుకున్నటువంటి వచ్చిన భాగాల్లో దేవుని యొక్క రాజ్యము, దైవ రాజ్య నియమాన్ని గురించి మనం ఇక్కడ చదివి ఉంటున్నాం. అనేక సందర్భాల్లో సువార్తల్లో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు తను ఉపచారం చేసిన, పరిచర్య చేసిన, తను ఏ మాటలు బోధించినా, ఏ సమయాల్లో ఏ స్థలంలోనైనా కానీ అనేక మారులుగా ఆయన తెలియచేసినటువంటి ఆయన యొక్క మాటల్లో మరి దేవుని యొక్క రాజ్యము, ఆ యొక్క దైవ రాజ్య సువార్తను గుర్చినటువంటి వివరాన్ని అనేక సందర్భాల్లో ఆయన ఉపయోగించడం జరిగింది. దానికి ప్రధాన కారణము మరి ఆయన ఈ లోకంలోనికి పంపించబడినటువంటి ఏ కారణము చేత అయితే ఈ లోకంలోనికి పంపించబడ్డాడో ఆ రాజ్య వ్యాప్తిని ప్రజలకు అర్థమయ్యే రీతిలో బోధించాలని ఆయన యొక్క ప్రయత్నం. బాప్తిసం ఇచ్చి యోహాను చెరపట్టబడిన తరువాత, ఆయన శిరశ్ఛేదన చేయబడిన తరువాత అప్పటి వరకు బాప్తిసం ఇచ్చి యోహాను చేస్తున్నటువంటి పరిచర్యను కూడా ఈయనే టేకప్ చేసి మరింత త్వరితంగా దేవుని యొక్క విషయాలను ప్రజలకు బోధిస్తూ అనేక ప్రాంతాలకు ఆయన తిరుగుతూ విశ్రమము లేనటువంటి పరిచర్యను యేసుక్రీస్తు వారి లోకంలో చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దానికి ఒకే ఒక కారణము, దైవ రాజ్య సువార్తను ప్రజలకు అనుగ్రహించాలనేటువంటి ఉద్దేశంతో. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనంలో కానీ, మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వచనంలో కానీ, అనేక సందర్భాల్లో లూకా సువార్తలో కావచ్చు, యోహాను సువార్తలో కావచ్చు, ప్రతి సువార్తలో కూడా యేసుక్రీస్తు వారు ఆ యొక్క రాజ్య వ్యాప్తి కొరకు పాటుపడినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ దైవ రాజ్యం ఆ రాజ్యం అంటే ఏంటో, దాంట్లో ఏమి దాగి ఉన్నదో, దాంట్లో ఉన్నటువంటి విశిష్టత ఏంటిదో,
దాంట్లో ఉన్నటువంటి మహిమ ఎట్టిదో, దేవుడు ఏ కోణంలో ప్రజలను ఆ యొక్క రాజ్య సువార్తను గురించినటువంటి వివరాన్ని అర్థం చేసుకోవాలో ఆయన వివరించినటువంటి క్రమాన్ని మనం గమనించవచ్చు ప్రియులారా. కేవలం తన మాటల్లోనే కాదు, తాను చేసినటువంటి ప్రతి క్రియ ద్వారా దేవుని రాజ్యము వ్యాపించాలనేటువంటి తన ఉద్దేశాన్ని ఆయన మరి నేర్పిస్తున్నట్లుగా కూడా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అంత ఇంపార్టెంట్ అయినటువంటి ఎలిమెంట్ని మనం ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ధ్యానించబోతూ ఉంటున్నాం. కొండ మీద ప్రసంగం చేస్తూ 5వ అధ్యాయం మత్తయి సువార్త 3వ వచనంలో మనం చూసినట్లయితే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఏమంటాడు అక్కడ? పరలోక రాజ్యము వారిది, దేవుని యొక్క రాజ్యము వారిది. బ్లెస్డ్ ఆర్ దోస్ హూ ఆర్ పూర్ ఇన్ స్పిరిట్, ఫర్ దేర్స్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. కనుక ఆత్మ విషయములో తగ్గింపు, నియమముతో కూడినటువంటి జీవిత విధానము, ఆయన మీద ప్రేమ, ఆయన మీద వాత్సల్యత కలిగినటువంటి తన బిడల ఎడల ఆ రాజ్య వ్యాప్తిలో మనల్ని కూడా పాలివాగస్తులుగా చేసినటువంటి ప్రభువును మనం చూడగలుగుతూ ఉంటున్నాం. శిష్యులకు ప్రార్థన ఎలాగ చేయాలి ప్రభువా అని చెప్పి శిష్యులు అడిగినప్పుడు, పరలోక ప్రార్థనను మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆ యొక్క పరలోక ప్రార్థనను ఆయన నేర్పుతూ అక్కడ ఒక చక్కటి మాట రాయబడి ఉన్నది. ఏంటి అనంటే, పరలోకములో నీ చిత్తము నెరవేర్చబడు రీతిగా భూమి యందును నీ చిత్తము నెరవేర్చబడునుగాక. అంటే మానవులమైనటువంటి మన జీవితాల ద్వారా, మన ఆత్మీయత ద్వారా, మన ప్రవర్తన ద్వారా దేవుని చిత్తం అంటే ఏంటో ఎరిగి, దేవుని సత్యం అంటే ఏంటో మనం ఎరిగి నడుచుకోవాలని, తెలుసుకోవాలని, మనం ఆ ప్రకారమైనటువంటి విధానాన్ని మనము పాటించాలనేటువంటి ఉద్దేశాన్ని ఇక్కడ పరిశుద్ధాత్ముడు రాయిస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అందుకే ఆయన ఎన్ని ప్రాంతాలకు తిరిగినా కానీ ప్రజలను ప్రేరేపిస్తూ ఉంటున్నాడు. ప్రజలను ఆ రాజ్య వ్యాప్తి నిమిత్తమై సంసిద్ధము చేస్తున్నటువంటి వానుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఎందుకంటే యేసు ప్రభు వారికి ఒక్క విషయం తెలుసు. ఏంటి అనంటే, ఈ యొక్క భూప్రపంచము అంతము కాబోయేటువంటి కాలము అతి త్వరలో ఉన్నదనేది ఆయనకు తెలుసు. అయితే దాని కొరకై ఈ మానవులను సృజించినటువంటి ఆయన ఆ ప్రేమను అర్థం చేసుకోవాలని, ఆయన యొక్క రాజ్య వ్యాప్తిలో మనందరం కూడా పాలిభాగస్థులంగా ఉండాలనేటువంటి ఉద్దేశాన్ని యేసుక్రీస్తు వారు కనుపరుచినట్లుగా కూడా మనం చూడవచ్చు ప్రియులారా. అలాగైతే తన రాజ్యము ఎంత ఇంపార్టెంట్ అయినటువంటిదో మనం గమనించవచ్చు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆయన ప్రజలతో మాట్లాడుతా, శిష్యులతో మాట్లాడుతా ఆయన అంటాడు, ఇదిగో నేను పరలోకమునకు వెలుచు ఉంటున్నాను, నేను నా యొక్క తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, ఒకవేళ లేని ఎడల నేను మీ కొరకు ఆ స్థలాన్ని సిద్ధపరచడానికి నేను వెళ్తున్నాను. నేను వచ్చిన తరువాత మీరు కూడా నాతో పాటు యుగ యుగాలు తండ్రితో సహవాసము చేయనట్లుగా మీరందరూ కూడా నాతో పాటు యుగ యుగాలు జీవించు రీతిగా ఆ యొక్క పరలోక రాజ్యములో మీకు స్థలాన్ని నేను సిద్ధపరుస్తున్నాను అని చెప్పి ఆయన తెలియచేస్తూ ఉంటున్నాడు. ఎంత గొప్ప గృహాలు ఆయన అక్కడ మన కొరకు సిద్ధము చేస్తూ ఉంటున్నాడో, ఎంత గొప్ప మ్యాన్షన్స్ను ఆయన మన కొరకు కలుగు చేస్తూ ఉంటున్నాడో. మ్యాన్షన్ హౌస్ కాదు, మ్యాన్షన్స్. ఈ లోకంలో మ్యాన్షన్ హౌస్ అనుకున్నాం అనుకోండి, ఆ లోకంలో మ్యాన్షన్ రాదు మనకి. కాబట్టి ఏ ప్రకారమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటున్నామో మనం ఇక్కడ అర్థం చేసుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. దేవుని ప్రణాళిక ఏంటి? దేవుడు ఎందుకని తన రాజ్యానికి అంత ఇంపార్టెన్స్ని ఇస్తూ ఉంటున్నాడు? మనము కూడా ఆయన యుగ యుగాలుగా ఆయనతో పాటు సహవాసము చేసేటువంటి అనుభవాన్ని ఎందుకు మనకి ఇక్కడ నేర్పుతూ ఉంటున్నాడో అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎందుకు అనంటే, ఈ లోకంలో బాధ, కన్నీరు, ఐహిక విచారాలు, అనేక రకాలైనటువంటి మరి విచారాలు మనం ఈ లోకంలో కలిగి ఉంటాం. కానీ అక్కడ ఎలాంటి ఏడుపు లేదు, ఎలాంటి మరి ఈహలోక సంబంధమైనటువంటి విధి విధానాలతో కూడినటువంటి అది ఒక ఆత్మీయమైనటువంటి, ఉన్నతమైనటువంటి, శ్రేష్టమైనటువంటి ఆత్మీయ సహవాసము దేవునితో మనం కలిగి ఉంటాం. పరిశుద్ధ ప్రజలతో మనం కలిగి ఉంటాం. నాట్ ఓన్లీ ఇన్ అవర్ చర్చ్ బట్
ఆల్ ద బిలీవర్స్ హూ ఆర్ ఇన్ ద వరల్డ్, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వాస సమూహంతో కలిసి దేవునిని ఆరాధించే వారంగా, దేవునిని మహిమపరిచే వారంగా మనము ఉంటాము ప్రియులారా. ఒకసారి పరిసయ్యులు, ఈయన ఏంటి ఎప్పుడు చూసినా కానీ దేవరాజ్యము దేవరాజ్యము దేవరాజ్యం అని ప్రకటన చేస్తూ ఉంటాడు ఎక్కడికి పోయినా కానీ అని చెప్పేసి యేసు ప్రభు వారిని ఒకసారి వారు వచ్చి ప్రశ్నిస్తారు, ఏమయ్యా దేవరాజ్యం అని ప్రకటన చేస్తున్నావు కదా, ఎక్కడున్నది ఆ యొక్క రాజ్యము అని చెప్పేసి, ఎప్పుడు వస్తుంది ఆ రాజ్యము అని చెప్పేసి వారు యేసుక్రీస్తు వారిని అడుగుతూ ఉంటారు. పిలాతుతో కూడా మాట్లాడుతూ తీర్పు తీర్చబడుతున్నటువంటి సమయంలో నీవు రాజువా అని అడిగితే ఏం జవాబిస్తాడు యేసుక్రీస్తు వారు? అవును, నేను రాజునే, కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనటువంటి రాజ్యము కాదు. నా రాజ్యము పర సంబంధమైనటువంటి రాజ్యము. ఒకవేళ ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యము అయితే నా చుట్టూ ఉండేటువంటి మనుషులందరూ కూడా కత్తులు పట్టుకొని, డాళ్ళు పట్టుకొని, ఈటలు పట్టుకొని ఉంటారు. కానీ నా ప్రజలు ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యము కొరకు సంసిద్ధము చేయబడేటువంటి వారు కారు, వారు పరలోక రాజ్యము కొరకు సంసిద్ధము చేయబడేటువంటి వారు. గనుక పరిసయ్యుల్ని అడిగినప్పుడు ఆ మాట చదివితే బాగుంటుంది. లూకాసు వార్త త్రిప్పండి. లూకాసు వార్త 17వ అధ్యాయము. లూకాసు వార్త 17వ అధ్యాయం 20వ వచనాన్ని చదవండి. చూడండి ఏమంటున్నాడో. పరిసయ్యులు అడుగుతా ఉంటున్నారు, ఎప్పుడు వస్తుంది ఆ రాజ్యం అంటే, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మీదనే ఉన్నది గనుక, ఇక్కడ ఉన్నదని అక్కడ ఉన్నదని చెప్పి గనుక అక్కడ ఏమంటున్నాడంటే దేవుని రాజ్యము మీ మధ్యలో ఉన్నది. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ యువర్ మిడ్స్ట్. ఇంగ్లీష్లో ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ అంటాడు. మీలోనే ఉన్నది అని అక్కడ తెలియచేస్తూ ఉంటాడు. అంటే మీలోనే అంటే పరిసయ్యులు అడిగినటువంటి ప్రశ్నకి జవాబు ఇచ్చిన ప్రకారంగా వాస్తవానికి మరి పరిసయ్యుల హృదయాలని అనుకోవద్దు ఎవరు కూడా. పరిసయ్యుల యొక్క హృదయాలు ఎప్పుడు కూడా కఠినమైనటువంటివి. తమ యొక్క స్వనీతిని ఆధారము చేసుకున్నటువంటి వర్గముగా వారిని మనం గమనించవచ్చు బైబిల్ గ్రంథంలో. తామే నీతిమంతులమని, తామే బోధకులమని, తాము ఉపదేశించేదే మంచి మాటలని, వారు ప్రవర్తించేదే వారు మంచి ప్రవర్తన అని చెప్పేసి వారు తమ స్వనీతిని ఆధారం చేసుకున్నారు. కానీ యేసుక్రీస్తు వారు అనుగ్రహించేటువంటి నీతిని వారు ఎన్నడూ ఆధారం చేసుకున్నటువంటి వారు కారు. అందుకని పరిసయ్యులతో మాట్లాడుతూ ఉంటున్నాడు, వీరికి ఏది సరిగ్గా చెప్పినా అర్థం చేసుకునేటువంటి మనసు కాదు వీరిది. ప్రతిదీ కూడా భౌతికమైనటువంటి మనసుతో ఆలోచన చేస్తారు. ఈ పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు అనబడినటువంటి వారు దేవుడు చెప్పినటువంటి ఆత్మీయ అర్థం ఏంటి, ఆ ఆత్మీయ అర్థము ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అనే విషయాన్ని వారు ఏనాడు కూడా అర్థం చేసుకోలేకపోయారు ప్రియులారా. అయితే యేసుక్రీస్తు వారు అక్కడ ఏమంటున్నాడు, దేవుని రాజ్యం ఏమి ప్రత్యేకించి రాదు, అది మీ మధ్యలోనే ఉన్నది అంటా ఉంటున్నాడు. అంటే దానికి అర్థం ఏంటంటే, ఇదిగో మీరు మాట్లాడుతున్నారు కదా, ఎవరిని మీరు ప్రశ్నిస్తున్నారో, ఎవరిని మీరు అడుగుతూ ఉన్నారో, నేను ఎక్కడైతే ఉంటానో అదే దేవుని యొక్క రాజ్యము. ఆయనలోనే మన నివాసము, ఆయనలోనే మన యొక్క సామీప్యత, ఆయనలోనే మన యుగ యుగాలుగా ఆయనలో మనము అనుభవించేటువంటి ఆ యొక్క ఆత్మీయ పరవశము యేసుక్రీస్తు వారిని కేంద్రీకరించుకొని ఉంటుంది. తండ్రి యొక్క మహిమను కనుపరిచేటువంటి వాడు క్రీస్తు. తండ్రి యొక్క ప్రేమను వెల్లడిపరిచినటువంటి వాడు క్రీస్తు. పరలోక రాజ్యంలోనికి రేపు మనం పోయినా కానీ ఆయన యొక్క స్వరూపాన్ని, ఆయన యొక్క సుగుణాలను, ఆయన యొక్క సామీప్యతను మనకు దర్శించగలిగినటువంటి అనుభవము క్రీస్తు ప్రభు వారి ద్వారానే వస్తుంది. కనుక వేరెవర్ జీసస్ ఈజ్ దేర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ప్లేస్డ్. ఆయన ఎక్కడ ఉంటాడో అదే మన యొక్క మరి పరలోక రాజ్యముగా మనం ఇక్కడ గమనించవచ్చు ప్రియులారా. ఎందుకంటే ఆయనలో చేరినటువంటి వారికి ఎలాంటి బాధ లేదు, ఎలాంటి చింత లేదు, ఎలాంటి ఆవేదన లేదు. యేసు ఎక్కడ ఉంటాడో అక్కడ కష్టము లేదు.
యేసు ఉన్న చోట అనారోగ్యము లేదు. యేసు ఉన్న చోట విడుదల, విమోచన. యేసు ఉన్న చోట శాంతికరమైనటువంటి జీవిత విధానాన్ని దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటున్నాడు. పీస్ఫుల్ లివింగ్. ఈ లోకములో అశాంతి, ఆందోళన, హృదయము వేసారిపోయి వెక్కసిపోయి అనేక రకాలైనటువంటి పరిస్థితుల మధ్య మానవుడు నలిగిపోతాడేమో. కానీ యేసు ప్రభువు వారి చెంత చేరినటువంటి విశ్వాసికి ఎనలేనటువంటి శాంతి సమాధానాలు ఆ ప్రభు ద్వారా మనకు కలుగ చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. అందుని బట్టి ఇప్పుడు చెప్పండి, పరలోక రాజ్యం ఎక్కడుంది? యేసు క్రీస్తు వారు ఎక్కడ ఉన్నారో అక్కడే పరలోక రాజ్యం ఉన్నది. అందుకే యేసు క్రీస్తు వారు ఆ మాటలు అక్కడ బయలుపరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఎనీ పర్టికులర్ డినామినేషన్ ఆర్ టు ఎనీ కంట్రీ. అదేదో ఒక వర్గానికి చెందినటువంటిదో, ఒక దేశానికి చెందినటువంటిదో, ఒక డినామినేషన్కి చెందినటువంటిదో, బ్రదరన్ వారికే చెందింది, బ్యాప్టిస్ట్ వారికే చెందింది, సిఎస్ఐ వారికే చెందింది అనేది ఎలాంటి వర్గ వక్రీకరణ లేదు అక్కడ. ఎవరెవరైతే క్రీస్తు యందు విశ్వాసం ఉంచి తన రక్తము ద్వారా శుద్ధీకరించబడినటువంటి అనుభవం కలిగి ఉంటారో అట్టి వారందరికీ కూడా ఆ పరలోక అనుభవాన్ని ఆయన అనుగ్రహించేటువంటి క్రీస్తుగా ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. గనుక పరిసయ్యులతో ఆయన ఏమంటున్నాడు? ఎక్కడో అది ప్రత్యేకంగా రాదు బాబు, మీ మధ్యలోనే అని ఉన్నది. నన్ను గుర్తించండి, నేను చెప్పేటువంటి మాటను మీరు గుర్తించండి. నేను పలికేటువంటి క్రీస్తు యొక్క ఆ యొక్క దేవుని రాజ్యపు విలువల్ని గురించినటువంటి ఆ మాటలను మీరు గ్రహించినట్లయితే ఆ రాజ్యము మీ హృదయాల్లోనికి ప్రవేశిస్తుంది అని అక్కడ ఆత్మీయంగా దేవుడు పలుకుతూ ఉంటున్నాడు ప్రియులారా. మంచిది. మనం చదివినటువంటి మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనానికి మనం వచ్చినట్లయితే, మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం చదవండి. పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. పరలోక రాజ్యం ఒక పొలముతో పోలుస్తూ ఉంటున్నాడు. వాట్ ఈస్ దిస్ రిసెంబ్లెన్స్? ఇది ఏమి మనకు తెలియచేస్తుంది? ఆ యొక్క పొలము దేవుని సంఘం, ఆ యొక్క పొలము దేవుని యొక్క ద్రాక్ష తోట, ఆ యొక్క పొలము దేవుని యొక్క వనము. వి ఆర్ హిస్ గార్డెన్, వి ఆర్ హిస్ విన్యార్డ్, వి ఆర్ హిస్ ఫార్మింగ్ ల్యాండ్. కనుక అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయంలో నిజమైనటువంటి ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు అని చెప్పి తెలియచేస్తూ ఉంటాడు. కనుక ఆయనకు అంటుకట్టబడినటువంటి మనము, ఆయనలో చేర్చబడినటువంటి మనము పరలోక రాజ్యపు వ్యాప్తిలో మనము చేర్చబడినటువంటి వారమై ఉన్నాము అనే విషయాన్ని ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉంటున్నాడు. పాత నిబంధన సంఘము ఉన్నది, ఇశ్రాయేలు జనాంగము. క్రొత్త నిబంధన సంఘము ఉన్నది, పరిశుద్ధ ప్రజలమైనటువంటి మనము. శిలువ రక్తము చేత సంధి చేయబడినటువంటి ప్రజలమై ఉన్నటువంటి మనము క్రొత్త నిబంధన సంఘం. ఆయనలోనికి చేర్చబడ్డాం, ఆయన పొలములో నాటబడి ఉన్నాం. ఆయన యొక్క పొలములో దాచిపెట్టబడినటువంటి విత్తనము, నాటబడినటువంటి విత్తనము. we are his right seed where we are planted in his land. గనుక ఆయన సంఘములో మనల్ని స్థాపించింది ఎందుకనంటే ఆయనలో ఎదిగేటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలని. ఆయనలో ఉన్నటువంటి లక్షణాలను, ఆ తీగల యొక్క సారము ఎలాగైతే చెట్లో నుండి వస్తుందో అలాగా క్రీస్తులో ఉన్నటువంటి సర్వ పరిపూర్ణమైనటువంటి అనుభవాన్ని మనము నేర్చుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. అందుకని ఇక్కడ అంటున్నాడు, దేవుడు మిమ్మల్ని ఆయన యొక్క పొలములో నాటి ఉంటున్నాడు అని అంటూ ఉంటున్నాడు. మనం ఆయన యొక్క విత్తనం, ఆయన యొక్క బీజము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం నుండి చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. మీరు క్షయబీజము నుండి కాక అక్షయ బీజము నుండి, చాలండి, అక్షయ బీజము, క్షయ బీజము కాదు. మనం ఇన్కరప్టబుల్ సీడ్,
క్రీస్తు రక్తము ద్వారా శుద్ధీకరించబడినటువంటి జనము, ఆయన సంఘంలోనికి చేర్చబడినటువంటి మనము, ఆయన సన్నిధిలో నాటబడినటువంటి విత్తనముగా ఉన్నటువంటి మనల్ని దేవుడు ఏమంటున్నాడంటే మీరు అక్షయ బీజమై ఉన్నారు అని అంటా ఉంటున్నాడు. అక్షయ బీజం అంటే నిరంతరము జీవించేటువంటి విత్తనం, నిరంతరము ఆయన యొక్క ఇటర్నల్ బ్లెస్సింగ్స్ను ఆస్వాదించేటువంటి బీజముగా మనం గమనించవచ్చు. క్షయ బీజము, చనిపోయినటువంటి అనుభవం లేదు మనలో, నశించిపోయేటువంటి అనుభవం లేదు మనలో. జీవాత్మను కలిగి ఉన్నటువంటి మనము ఆ జీవించేటువంటి క్రీస్తు యొక్క అనుభవములో మనము ఉన్నాము అనే సత్యాన్ని ఇక్కడ మనకు నేర్పుతూ ఉంటున్నాడు. ఒకసారి ఇశ్రాయేలీయుల మీద దేవునికి బాగా కోపం వచ్చేసి ఇశ్రాయేలును ఒక మాట అంటా ఉన్నాడు. ఇర్మియా గ్రంథం త్రిప్పండి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం. శ్రేష్టమైనటువంటి ద్రాక్షావల్లి దానిగా నేను నిన్ను నాటి తిని, కేవలము నిన్ను నాటి తిని, నేను నిన్ను శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని నేను ఇచ్చాను. ఐ హ్యావ్ గివెన్ యు అ నోబుల్ ప్లేస్. శ్రేష్టమైనటువంటి దానిగా నేను నిన్ను నాటిన. ఐ హ్యావ్ ప్లాంటెడ్ యూ లైక్ అ నోబుల్ వైన్ అండ్ ఐ హ్యావ్ ప్లేస్డ్ యూ ఇన్ యాజ్ ఎ రైట్ సీడ్. నిక్కమైనటువంటి విత్తనము, శ్రేష్టమైనటువంటి అనుభవం. నిక్కమైనటువంటి విత్తనం అంటే రైట్ సీడ్, మంచి విత్తనము, మంచి విలువలతో కూడినటువంటి విత్తనముగా నేను నిన్ను నాటాను. నేడు మార్కెట్లో మనం గమనిస్తే ఒరిజినల్ ఏదో డూప్లికేట్ ఏదో తెలుసుకోలేనటువంటి విషయాలు మనం ఎన్నో గమనించవచ్చు. బియ్యం మొదలుకొని, పప్పు మొదలుకొని, ఎన్నెన్ని పల్సెస్ అయితే మార్కెట్లో ఉంటాయో, ఏ వస్తువు ఒరిజినలో ఏ వస్తువు డూప్లికేటో అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి. కనుక అలాంటి విధానంగా లోకము మారిపోతూ ఉన్నది. పైరసీ సీడీలు చేస్తూ ఉంటున్నారు, ఒరిజినాలిటీ లేదు. పైరసీ సీడీలు చేసి దాన్ని రిలీజ్ చేస్తూ ఉంటున్నారు. అంటే ప్రతిదీ కూడా ఆ డూప్లికేట్ 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 డూప్లికేట్. ఏ రంగంలోనైనా మీరు చూడండి, మనం రోజు కొనుక్కునేటువంటి వస్తువులు, మనం రోజు వాడుకునేటువంటి వస్తువులు, మనం రోజు ఉపయోగించుకునేటువంటి ప్రతిదీ కూడా, తినే దగ్గర నుండి వాడుకునేటువంటి ప్రతి విషయం వరకు కూడా డూప్లికేట్. డూప్లికేట్ విశ్వాసం, డూప్లికేట్ ఆరాధన, డూప్లికేట్ వాక్యం. వీడికి సరసమైనటువంటి వాక్యపు వెలుగు ఉండదు. ఎవడో చెప్పినటువంటి వాక్యాలని కాపీ కొట్టేటువంటి సేవకులు నేడు ఎక్కువైపోతూ ఉంటున్నారు. యూట్యూబుల్లో ప్రసంగాలు కాపీ కొట్టేసి, యూట్యూబుల్లో చెప్పినటువంటి వాక్యాలను, ప్రసంగాలను పైరసీ చేసేటువంటి సేవకులు కూడా నేడు కోకొల్లలుగా తయారవుతూ ఉంటున్నారు. నాకు ఎలాంటి కాపీ రైట్స్ లేవు. యూట్యూబ్లో చూసినా నా ప్రసంగాలు కాపీ కొట్టినా పర్లేదు. ఉన్నది ఉన్నట్టుగా నా ప్రసంగాలు వేరే చోట ఎవరైనా కానీ చెప్పుకోవచ్చు, డిక్టేట్ చేసుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. దెర్ ఆర్ నో కాపీ రైట్స్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవుడు ఇక్కడ ఏమని తెలియచేస్తున్నాడంటే, నేను నీకు ఒక మంచి స్థానాన్ని ఇచ్చాను, నేను నీకు ఒక మంచి విలువనిచ్చాను, నేను నిన్ను ఐ హ్యావ్ ప్లేస్డ్ యూ యాజ్ అ నోబుల్ ప్లాంట్. శ్రేష్టమైనటువంటి ద్రాక్షావల్లిగా నేను నిన్ను నాటి తిని కదా. ఎక్కడి నుంచి వచ్చింది డూప్లికేట్నెస్? డూప్లికేట్ అని ఎప్పుడు అర్థమవుతుందంటే అది చీప్గా మనకు లభ్యమవుతుంది. ఒరిజినల్ది కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఒరిజినల్ ప్రోడక్ట్ ఎప్పుడైనా మీరు గమనించండి, శ్రేష్టమైనటువంటి విలువలతో కూడినటువంటి, అది తలకు పెట్టుకునేటువంటి ఆయిల్ కావచ్చు, షాంపూ కావచ్చు, సోప్స్ కావచ్చు, ఏ విధానంగా చూసినా కానీ ఒరిజినాలిటీ కొంచెం ఖరీదు ఎక్కువగా ఉంటుంది. నేను మొన్న వారంలో ఎగ్జిబిషన్ పోయాను, నాంపల్లి ఎగ్జిబిషన్ పోయి అక్కడ షాల్స్ తెచ్చుకుందామని పోయాను. కాశ్మీరీ షాల్స్ చాలా రకాలు చూపించాడు. మెరుపులుగా మంచి మంచి లుక్తో కూడినటువంటివి చాలా తక్కువ ఖరీదుతో అందుబాటులో ఉన్నాయి. కానీ నాకు మంచిది ఇవ్వు, నాకు మంచి షాల్ నాకు ఇవ్వు, ఎలాంటి చలి పరిస్థితుల్లోనైనా కానీ అది తట్టుకునేలాగా ఉండాలి అని అంటే, సార్ మేము కాశ్మీర్లో వాడుకునేటువంటి ఒక
షాల్ ఉంది, అది నేను చూపిస్తాను, మీకు నచ్చితే తీసుకోండి అని చెప్పి అన్నాడు. వారందరూ కాశ్మీర్ వాళ్ళే ఉన్నారు అక్కడ. చూపించాడు. అది ఎలాంటి తలుకు లేదు, దాంట్లో ఎలాంటి ఆకర్షణ లేదు, ఆ షాల్లో ఎలాంటి మెరుపు లేదు దాంట్లో. నేను అన్నాను, ఏమయ్యా ఇది చూడటానికి ఏం బాగలేదు కదా అంటే, సార్ నీకు ఒరిజినల్ ప్రోడక్ట్ కావాలా, నీకు మెరిసే ప్రోడక్ట్ కావాలా అని చెప్పి అడిగాడు నన్ను. నాకు ఒరిజినల్దే ఇవ్వు అన్నాను. నీవు మెరిసేది తీసుకుంటే సార్ మీకు అంతగా పనిచేయదు, ఏదో తాత్కాలికంగా పనిచేస్తుంది అన్నాడు. నిజంగానే అది ఖరీదు ఎక్కువైనా కానీ ఇంటికి తెచ్చుకున్నాక నేను వాడుకుంటే, మొన్నటిదాకా ఉన్నటువంటి చలికి 2-3 బ్లాంకెట్లు కప్పుకునేటువంటి నేను ఆ ఒకే ఒక్క షాల్ని కప్పుకున్నాను, మిగిలిన బ్లాంకెట్లు ఏవి కూడా అవసరం లేకుండా పోయింది. అంటే ఒరిజినాలిటీలో ఉన్నటువంటి పటుత్వము, దాంట్లో ఉన్నటువంటి విధానాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు ప్రియులారా. అలాగైతే ఈ యొక్క డూప్లికేట్ విధానంగా వచ్చేసరికి చీప్ ఆరాధన, చీప్ పాటలు, చీప్ భక్తి, చీప్ వెంబడింపు, ఆ యొక్క డూప్లికేట్ విధానము ప్రతి పరిస్థితుల్లో కూడా నేడు సంఘాలలో అలవాటు అవుతున్నటువంటి క్రమాన్ని మనం గమనించవచ్చు. ఇక్కడ కాదులేండి, మన సంఘంలో కాదు, అంటార్క్టికా, ఆఫ్రికా, బల్గేరియా, బయట దేశాల్లో ఉండేటువంటి పరిస్థితులు ఎలాగుంటాయో మనం ఇక్కడ గమనించవచ్చు ప్రియులారా. దేవుడేమో మనల్ని ఒక మంచి స్థానాన్ని ఇచ్చి, ఒక మంచి భక్తి విధానంగా మనల్ నుంచి శ్రేష్టమైనటువంటి ఆత్మీయతను నేర్చుకోండి అని చెప్పి దేవుడు నేర్పిస్తూ ఉంటున్నాడు. నేడు నేర్పించేవారు కూడా అలాగే ఉంటున్నారు. గల్లీకి 10 సంఘాలు ఉంటున్నాయి, వీధికి 10 సంఘాలు, వీధికి 10 మంది పాస్టర్లు. ఎవరిని నమ్మాలో తెలియదు, ఎవరిని నమ్మకూడదో తెలియదు, ఎవడు సరసమైన వాక్యాన్ని చెప్తున్నాడో తెలియదు, ఎవడు సరసమైన వాక్యాన్ని ఉపదేశించట్లేదో తెలియట్లేదు. ఎందుకంటే డూప్లికేట్ విధానము సంఘాలలో, పాస్టర్లలో, ఉపదేశించేటువంటి నాయకుల్లో, బిషప్పుల్లో కూడా ఆవిర్భవించింది. సాతానుడు ఆ రకమైనటువంటి విధానాన్ని, అంత్యక్రీస్తు ప్రభావాన్ని సంఘాలలోనికి కూడా తీసుకొని వస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు ప్రియులారా. కానీ దేవుడు మనల్ని ఎలాగ నాటాడో మనం గమనించాలి. నిక్కమైనటువంటి విత్తనముగా నేను నిన్ను నాటాను. నికోదేముతో యేసుక్రీస్తు వారు యోహాను 3:3 మాట్లాడుతా ఏమని తెలియచేస్తాడు? ఒకడు, చెప్పండి, గట్టిగా చెప్పండి, క్రొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశించలేడయ్యా అని చెప్పాడు. ఈయన మతబోధకుడు, ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేటువంటి వాడు, అనేక సంవత్సరాలుగా ఉపదేశిస్తున్నాడు. కానీ దాంట్లో ఉన్నటువంటి సత్యం ఏంటో ఎరగనటువంటి వాడుగా ఉంటున్నాడు ఈ యొక్క వ్యక్తి. అందుని బట్టి యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే, నీవు క్రొత్తగా జన్మించాలి అని చెప్పి అన్నాడు. ఇతడేమనుకున్నాడు? ఈయన యొక్క మైండ్ శారీరకంగా వెళ్ళిపోయింది. నేను మరలా నా యొక్క తల్లి గర్భంలోనికి ఎలాగ ప్రవేశించగలను, నేను మరలా పుట్టగలను అని చెప్పేసి అనుకుంటా ఉంటున్నాడు. ఆత్మీయమైనటువంటి జన్మ, ఆత్మీయమైనటువంటి స్థితిలో మనల్ని నాటినటువంటి అనుభవంగా మనం గమనించవచ్చు. మనం ఎప్పుడైతే ప్రభువును స్వీకరించామో, ఎప్పుడైతే మన యొక్క పాపాలని మనం ఒప్పుకొని క్రీస్తు రక్తము ద్వారా శుద్ధీకరించబడినటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉన్నామో, ఆ క్షణమునే మనకు క్రొత్త జన్మ అనుభవాన్ని దేవుడు ఇస్తున్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. అందును బట్టి ఈ యొక్క బోధకుడు తెలుసుకోలేకపోయాడు. ధర్మశాస్త్రాన్ని అనేక సంవత్సరాలుగా బోధిస్తున్నాడు, ఆ యొక్క సునగోగులో కానీ తెలుసుకోలేకపోయాడు. ఈరోజు కూడా నేడు అనేక మంది చర్చిలకు అటెండ్ అవుతూ ఉంటున్నారు, పాటలు పాడుతూ ఉంటున్నారు, ఆరాధన చేస్తూ ఉంటున్నారు, ప్రార్థనలు చేస్తూ ఉంటున్నారు. కానీ దాంట్లో ఉన్నటువంటి శక్తిని గ్రహించలేనటువంటి ప్రజలుగా ఉంటున్నారు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ అటెండింగ్? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సింగింగ్? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ప్రైజింగ్? నీవు దాంట్లో ఉన్నటువంటి ఒరిజినాలిటీని, ప్రభువులో ఉన్నటువంటి ప్రేమలో ఉన్నటువంటి ఆ యొక్క వాత్సల్యతను అర్థం చేసుకోలేకపోతే ఏమి ప్రయోజనము? ఎన్ని సంవత్సరాలుగా నీవు ఆరాధన చేసినా అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి ప్రియులారా. ప్రతి ఒక్కరూ కూడా దేవుని రాజ్యములో కూర్చుంటారని అనుకోవటానికి వీలు లేదు. ఎవరైతే ఆయన హృదయానుసారంగా జీవిస్తారో,
ఎవరైతే ఆయన వాక్యానుసారంగా జీవిస్తారో, ఎవరైతే ఆయన ఆజ్ఞలకు అనుగుణంగా, ఆయన యొక్క కట్టడలకు అనుగుణంగా, ఆయన యొక్క శాసనాలకు అనుగుణంగా ఈ లోకంలో దేవుడిచ్చినటువంటి ఆ యొక్క పరుగును కడముట్టించాలని ప్రయత్నిస్తారో అట్టివారు మాత్రమే దేవుని రాజ్యానికి పాత్రులవుతారనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అది ఎలాగొస్తుందంటే ముందు హృదయము మారాలి, జీవితము మారాలి, ప్రవర్తన మారాలి. The nature of the man, the style of man, the character, the personality of man should change when you are in Christ. క్రీస్తులో ఉన్నటువంటి అనుభవం, మారు మనస్సుకు తగినటువంటి అనుభవం. చాలామంది అంటూ ఉంటారు ఏంటి అనంటే, ఈ యొక్క క్రైస్తవులు మతాల్ని మార్చేటువంటి వారు, క్రైస్తవ బోధకులు మతాల్ని మార్చేవారు అని చెప్పి అంటూ ఉంటారు. మతాల్ని మార్చేవారు కాదు, అసలు క్రైస్తవ్యం అసలు మతమే కాదు. చాలామంది క్రైస్తవులకు కూడా తెలియదు క్రైస్తవ్యం ఒక మతం అని చెప్పి అనుకుంటూ ఉంటారు. మతము భయంకరమైనటువంటి లోతైనటువంటి గుంట. క్రైస్తవ మార్గం అది ఒక జీవ మార్గము, అది మతము కాదు. ఇట్ ఈస్ అ ఇటర్నల్ వే టు రీచ్ ఇన్ టు హెవెన్. ఒక సరసమైనటువంటి, అది మారు మనసునిచ్చి మతాన్ని మార్చదు, కానీ మతిని మారుస్తుంది, గతిని మారుస్తుంది, స్థితిని మారుస్తుంది. అప్పటి వరకు ఉన్నటువంటి మనుషుని యొక్క జీవిత నడవడిక మారిపోయినటువంటి అనుభవంగా మనం గమనించవచ్చు. ఏ మతంలో ఉన్నా పర్లేదు, ఏ వర్గంలో ఉన్నా పర్లేదు, ఏ ఒక్క అనుభవంలో లోకంలో ఉన్నా కానీ నీవు క్రీస్తు బిడ్డగా ఉన్నట్లయితే ఆ యొక్క మారు మనసుకు తగినటువంటి క్రియలు మనలో ఫలభరితమై ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ మనకు నేర్పుతూ ఉంటున్నాడు ప్రియులారా. గనుక ఆ యొక్క క్రైస్తవ మర్యాదను మనం అనుకరించగలుగుతున్నామా? క్రీస్తులో ఉన్నటువంటి సుగుణాలను మనం ప్రచురము చేయగలుగుతున్నామా? ఒక మంచి విత్తనముకు కూడినటువంటి లక్షణాలు మనం కలిగి ఉంటున్నామా అనే వివరాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవలసినటువంటి వారమై ఉంటున్నాము. నేడు పాటలు ఎలాగుంటున్నాయి? క్రైస్తవ సంఘాలలో పాటలు ఏ రీతిగా మనుషులను భ్రమపరుస్తూ ఉంటున్నాయి. మ్యూజిక్ ఏ రీతిగా ఉంటుంది. ఆ క్రీస్తు మాటలు, వాక్యానికి సరిపోయినటువంటి మాటలు వినబడితే కానీ అర్థం కావట్లేదు. అది సినిమా పాటనా, అది దేవుని పాటనా? ఆ మాటలు వినబడిందాక ఆ మ్యూజిక్ ఏంటో, ఆ యొక్క ఛాందసం ఏంటో, ఆ యొక్క పరిస్థితులు ఏంటో. మొన్న ఒక వ్యక్తి అంటూ ఉంటున్నాడు ఏమని అనంటే, ఎల్బీ స్టేడియంలను నింపేసినటువంటి వారిని దూషిస్తూ ఉన్నారు. ఎల్బీ స్టేడియంలను నింపటం అంత గొప్ప సాధ్యపడేటువంటి విషయం కాదు. ఆ పాటలు అంటున్నారు కదా, సినిమా మ్యూజిక్ నుండి మారిపోయి ఇప్పుడు దేవుని మాటలతో కూడినటువంటి మ్యూజిక్ వింటున్నారు అని చెప్పేసి అంటూ ఉన్నారు. కానీ వాడు మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తున్నాడా? మ్యూజిక్లో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి భావాలను ఎంజాయ్ చేస్తున్నాడా? చాలామంది ఉన్నతమైనటువంటి రక్షణ టీవీ ఛానల్ని మీరు యూట్యూబ్లో కూడా ఫాలో కండి. ఎంతమంది శ్రేష్టమైనటువంటి సేవకులు ఇలాంటి సేవా పద్ధతులను, నేడు వస్తున్నటువంటి ఆచారాలను, నేడు సంఘాలలో పాటిస్తున్నటువంటి అనుకరణ ఏ రీతిగా ఉన్నది? సంఘాలలోనికి పబ్ కల్చర్ వస్తుంది, క్లబ్ కల్చర్ వస్తుంది. పాడేది దేవుని పాట అని చెప్తూ నీవు యాడ్ చేసేటువంటి మ్యూజిక్, డిస్కో లైట్లు, ఆ మ్యూజిక్ అంతా కూడా పబ్ విధానాన్ని. యువత ఎందుకు వస్తున్నారు అని అంటే వాడు ఆత్మీయతను అనుకరించడానికి రావట్లేదు. కాబట్టి అలాంటి శ్రేష్టమైనటువంటి విత్తనముగా ఉండవలసినటువంటి వారంగా మనం ఈనాడు మనల్ని దేవుడు ప్రేరేపిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 21 చదవండి. అక్కడే ఉండండి, నేను చెప్పిందాక. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనం. అక్కడ ముందేమన్నాడు? శ్రేష్టమైనటువంటి ద్రాక్షవల్లిగా నిన్ను నాటాను, నిక్కమైనటువంటి విత్తనముగా నేను నిన్ను చేశాను. నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానమైతివి. జాతిహీనపు ద్రాక్షవల్లి. Why did you degenerate from your spirituality?
Where is your originality? Why did you lose your original state which God has planted in you? నిన్ను నిక్కమైనటువంటి విత్తనముగా, మంచి విత్తనముగా, రైట్ సీడ్గా దేవుడు నిన్ను నాటితే ఆ రైట్ అనుభవం నుండి ఎందుకు నీలో రాంగ్నెస్ వచ్చింది? ఎందుకు నీలో డూప్లికాలిటీ వచ్చింది? ఎందుకు నీకు దేవుడిచ్చినటువంటి ఒరిజినల్ అయినటువంటి అనుభవము నీవు కోల్పోతున్నావు? మారు మనసు పొందినప్పుడు బాగానే ఉన్నావు కదా, రక్షించబడినప్పుడు బాగానే ఉన్నావు కదా, పాపాలని ఒప్పుకున్నప్పుడు బాగానే ఉన్నావు కదా, సంఘానికి వచ్చినటువంటి ప్రారంభ దినాల్లో ఆ క్రొత్తగా జన్మించినటువంటి శిశువు ఏ రీతిగా అయితే ఎంత చక్కగా ఉంటుందో, ఎంత స్వచ్ఛంగా ఉంటుందో, ఎంత అమూల్యమైనటువంటి మరి రీతిలో చిన్న బిడ్డలు ఉంటారో అంత స్వచ్ఛంగా ప్రారంభ దినాల్లో ఉన్నటువంటి నీ ఆత్మీయత ఇప్పుడు ఏమైపోయింది? వేర్ హ్యాస్ యువర్ స్పిరిచువాలిటీ గాన్ అవే? ఎందుకు మారిపోయావు నువ్వు? ఎందుకు నీ బ్రతుకెందుకు మారిపోయింది? నీ స్థితి ఎందుకు మారిపోయింది? నీ మాట ఎందుకు మారిపోయింది? దేవుని వెంబడించేటువంటి తత్వం ఎందుకు మారిపోయింది? ఇంతకు మునుపు ఉన్నటువంటి వెంబడింపు ఇప్పుడు ఎందుకు లేదు? ఇంతకు మునుపు ఉన్నటువంటి ఆత్మీయత ఇప్పుడు ఎందుకు లేదు? ఇంతకు మునుపు ఉన్నటువంటి సహవాస అనుభవం ఇప్పుడు ఎందుకు లేదు? వై డిడ్ యూ లూజ్ యువర్ ఒరిజినల్ రైట్ సీడ్ సిట్యుయేషన్? ఆ అనుభవము నుండి నీవు ఎందుకు బయటికి వచ్చావని దేవుడు ప్రశ్నిస్తూ ఉంటున్నాడు. దేవుడు నాటినటువంటి మొక్కే కదా. దేవుడు నాటినటువంటి మొక్క ఎలాగుంటుంది? మొదటి కీర్తనలో ఏమంటాడు? దివారాత్రులు దేవుని యొక్క వాక్యమును ధ్యానించుచు, చెప్పండి, దాని ప్రకారంగా చేయువాడు ధన్యుడు. అతడు ఎలాగుంటాడంట? నీటి కాలువల యోరను నాటబడిన వాడై తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అంటున్నాడు. అంటే దేవుడు నిన్ను సంఘములో నాటినప్పుడు యువర్ రైట్ సీడ్. నీవు నీ యొక్క ప్రారంభ దినాల్లో యువర్ రైట్, నీ యొక్క ప్రారంభ విశ్వాస మనుగడను నీవు ఒక మంచి ఆత్మీయత వైపు కనుపరిచావు. నీ వెంబడింపు చూసి, నీ ఆసక్తి చూసి, నీ ప్రేమ చూసి, నీ యొక్క వాత్సల్యము చూసి, నీ యొక్క మాటలు చూసి, నీవు చెప్తున్నటువంటి సత్యాలను చూసి అనేక మంది నిన్ను బట్టి మందిరానికి రాగలిగినటువంటి వారుగా ఉంటున్నారు. కానీ నేడు ఎందుకు నీ యొక్క ఒరిజినాలిటీ పోయింది? దేవుడిచ్చినటువంటి అనుభవం ఎందుకు పోతుంది నీలో? కొత్త సంవత్సరంలోనికి ఎంటర్ అయిన తర్వాత ఎందుకు నీవు డీగ్రేడ్ చేసుకుంటున్నావు? అక్కడ చెప్తున్నటువంటిది అదే. ఆ యొక్క కారు ద్రాక్షవల్లిగా నీవెట్లు మారిపోతివి? వై డిడ్ యు చేంజ్ యువర్ నేచర్, యువర్ యాటిట్యూడ్, యువర్ బిహేవియర్ ఇంటూ వైల్డ్నెస్? దేవుడు నిన్ను మంచి పద్ధతిలో పెట్టినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగైతే వాక్యము అనుభవంలో మనం ఉండాలి అని అంటే 119వ కీర్తనలో ఒక మాట అంటున్నాడు చూడండి. 119వ కీర్తనలో 11వ వచనం చదవండి. 119:11. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో ఏం చేస్తున్నాడంట? నీ వాక్యమును నా హృదయములో నేను అంటి పెట్టుకున్నాను. ఐ హ్యావ్ కెప్ట్ సేఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ మై హార్ట్. కనుక నీ ఎదుట నేను పాపము చేయకుండాట్లా, నేను ఒరిజినాలిటీని పోగొట్టుకోకూడదు అని అంటే, డూప్లికేట్ ఆరాధన, డూప్లికేట్ భక్తి, డూప్లికేట్ వెంబడింపు నేను చేయకూడదు అని అంటే వాక్యాన్ని వెంబడించేవాడనై నేను ఉండాలి. వాక్యాన్ని పరిశీలించి ఆ వాక్యాన్ని బట్టి నేను నిత్యము కాపాడబడినటువంటి అనుభవంగా నేను ఉండాలి అని అక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. అంటే నీవు పాపములో పడకుండా ఉండాలంటే, ఇన్ ఆర్డర్ టు not degenerate yourself from the place of God, you need to be kept safe with His word. కాబట్టి ఈ అనుభవం ఏం చేస్తుందంటే మనకు వివేచనను అనుగ్రహిస్తుంది, a mind of understanding. దానియేలు అలాంటి అండర్స్టాండింగ్ కలిగినటువంటి వాడు, అలాంటి విజ్డమ్ కలిగినటువంటి వాడు, అలాంటి పరిశీలన అనుభవం కలిగినటువంటి వాడు దానియేలు. అందును బట్టి మనం కూడా ఏమని ప్రార్థన చేసుకోవాలి అని అంటే, ప్రభువా నాకు గివ్ మీ అ మైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్, నాకు పరిశీలన మనస్సును నాకు దయచేయి, పరిశోధించేటువంటి మనస్సును నాకు దయచేయి.
ఏం పరిశోధించాలి అని అంటే నా మార్గాల్ని నేనే పరిశోధించుకోవాలి. ఏం పరిశోధించాలి అని అంటే నేను ఒరిజినల్గా ఉన్నానా, డూప్లికేట్గా మారిపోయానా అనేది పరిశోధించుకోవాలి. ఏం పరిశోధించుకోవాలనంటే నేను దేవుడు నాటినటువంటి రైట్ సీడ్గా ఉన్నానా, సాతానుడు వెదజల్లినటువంటి రాంగ్ బిహేవియర్ నేను కలిగి ఉన్నాను. అక్కడ మనం చదివినటువంటి మాటలు అవే. 25వ వచనం చూడండి. మనుషులు నిద్రించుచూ ఉండగా అతని శత్రువులు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. గురుగులు అంటే కలుపు మొక్కలు. ఒరిజినల్ విత్తనాల్లో నుండి ఒరిజినల్ మొక్కలు రావాలి. కానీ ఇక్కడ ఏమొచ్చాయంట? నిద్రపోతూ ఉన్నప్పుడంట శత్రువు వచ్చాడంట. శత్రువు వచ్చి ఏం నాటిపోయాడు? వాటి పక్కనే గురుగుల్ని నాటిపోయాడు, కలుపు మొక్కల్ని నాటిపోయాడు. ఇప్పుడు ఏమవుతుందంటే మంచి నడవడిక ప్రక్కన చెడు నడవడిక వచ్చి చేకూరినప్పుడు మంచి నడవడిక పాడైపోతుంది. ఒకడు మంచిగా గుడిని వెంబడిస్తూ ఉంటున్నప్పుడు, చర్చికి వస్తున్నప్పుడు ఇంకొకడు ఎవడో వచ్చేసి చెడగొట్టాడు అనుకోండి, మంచిగా వచ్చేటువంటి వాడిని కూడా వీడేం చేశాడు? చెడగొట్టేసి వెళ్ళిపోయాడు. అందుకే ఒక సామెత ఉంది కదా, చెప్తారా? మంచి నడవడిక అదేనా సామెత? ఏంటి? చెడు నడవడికనా? చెడు సహవాసము మంచి నడవడికను చెరిపివేయును. గనుక దేవుడు నీకు అప్పచెప్పిన ప్లేస్ ఏంటి? నువ్వెక్కడ ఉంటున్నావు? ఒక కథ, ఒక ఉదాహరణ డాడీ చెప్తా ఉండేవాడు కదా. ఒక ఇంటి యజమాని ఉన్నాడంట. రాత్రి పడుకొని నిద్రపోతూ ఉంటున్నాడు. కాపలా కాయటానికి కుక్క ఉంది ఇంట్లో. దాని దగ్గరే గాడిద కూడా ఉంది. కుక్క పని చేయవలసినటువంటి పని ఏంటి? శత్రువు వస్తున్నప్పుడు, దొంగోడు వస్తున్నప్పుడు కుక్క అరవాలి. ఆ కుక్క అరిసినప్పుడు యజమానుడు ఏమనుకుంటాడు? ఎవడో వస్తున్నాడు, నేను అలర్ట్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటాడు. కుక్క ఏం చేసిందంటే మొండికేసి నిద్రపోయింది. రైట్ సీడ్ రైట్ పని చేయకుండా మానుకుంది. ఇప్పుడు ఏమైంది? రాంగ్ సీడ్ పక్కనే ఉంది. ఏంటి? ఏముంది? గాడిద ఉంది. గాడిద కుక్కలాగా అరవగలదా? అరవలేదు. గాడిద పని గాడిద చేసుకోవాలి. ఇదేం చేసిందంటే ఇది ఎట్లాగో పని చేయట్లేదు కాబట్టి నేనన్నా పని చేద్దామని చెప్పేసి ఇది అరవటం మొదలుపెట్టింది. గాడిద అరుపు ఎలా ఉంటుంది? అని అట్లా ఉంటుంది. ఇప్పుడు ఏమైంది? యజమానుడు వచ్చాడు. నడుములు ఇరిగేలాగా నా నిద్రను జడగొడతావా నువ్వు? దాని పని అది చేస్తుంది, దాని పని నీకెందుకు అని చెప్పేసి యజమానుడు వచ్చి దీన్ని నడుములు ఇరగొడతాడు. కాబట్టి దేవుడు మనల్ని ఎలాంటి ప్లేస్లో ఉంచాడో, ఏ పని కొరకై ఉంచాడో, ఏ స్థితిలో ఉండటానికి మనల్ని పిలిచి ఉంటున్నాడో, we should not change from that attitude. We should not degenerate ourselves from the place which has God placed us. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే రాంగ్ ప్లాంట్గా నీవెలా మారిపోయావు. చదవండి ఇర్మియా గ్రంథంలోనే అక్కడ 21వ వచనం చదవండి. నాటి తిని నిన్ను నాటి తిని జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీవు మారటమే కాదు కానీ భ్రష్టమైనటువంటి సంతానముగా నీవెప్పుడు మారావు. యూ డిడ్ నాట్ degenerate yourself. You not only degenerated from the place of God, and also you have given wrong fruits unto God. భ్రష్ట సంతానముగా నీవెట్లా మారితివి. భ్రష్టుడు అనగానే బైబిల్ గ్రంథంలో మనకి ఎవడు గుర్తు రావాలి? ఏశావు గుర్తు రావాలి. ఏశావులో ఉన్నటువంటి లక్షణాలు, భ్రష్టత్వముతో నింపబడినటువంటి వాడు ఏశావు. ఆత్మీయమైనటువంటి వ్యభిచారము చేసినటువంటి వాడు ఏశావు. ఏశావు అనగానే కకృతి బ్రతుకు. కకృతి బ్రతుకు అనంటే దేవుడిచ్చినటువంటి దాన్ని కాకుండా దేవుడు ఇవ్వనటువంటి దాని వైపు పరుగులెత్తటం. దేవుడు రైట్ సీడ్గా మన నుంచి రైట్ అప్లికేషన్, రైట్ బ్లెస్సింగ్, రైట్ డాక్ట్రిన్, రైట్ విధానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నామనంటే భ్రష్ట సంతానముగా మనం మారిపోయి, సాతానుడికి ఏజెంట్లుగా మనం మారిపోయి భ్రష్టత్వాన్ని మనం కొన్ని సందర్భాల్లో అలవాటు చేసుకునేటువంటి వారంగా ఉంటున్నాం. అందుకని ఇక్కడ అంటున్నాడు, నీవెట్లా మారిపోయావు నీ యొక్క స్థితి నుండి.
ఎందుకని ఇలాగ పడిపోతున్నావు నువ్వు? ఎందుకు నీలో ఎందుకు ఈ మార్పు వచ్చింది? ఎందుకు నీలో భ్రష్టమైనటువంటి ఫలాలను నీవు ఫలించేటువంటి దిగజారిపోయినటువంటి చెట్టుగా నీవు ఉంటున్నావు? నీలో ఎందుకు ఈ యొక్క త్రాగుడు వచ్చింది? నీలో ఎందుకు వ్యభిచారం వచ్చింది? నీలో ఎందుకు ఈ యొక్క పాన ధూమము అనేక రకాలైనటువంటి విధానాలుగా నీ యొక్క ఆత్మీయతను నీవెందుకు క్షీణింప చేసుకుంటున్నావు అనేది దేవుడు అక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, మోషే అంతకంటే మించినటువంటి అనుభవంలో మనం ఉన్నటువంటి రీతిని మనం గమనించవచ్చు. మోషే దగ్గర ధనము ఉన్నది, ఆస్తి ఉన్నది, అధికారం ఉన్నది, అంగబలం ఉన్నది, సమస్తము తన చుట్టూ ఉన్నప్పటికీ కూడా మోషే ఏమెంచుకున్నాడు? దేవుని కొరకు సమస్తమును విడిచిపెట్టినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ లోకంలో ఉన్నటువంటి ధనభోగ భాగ్యాల వైపు పరుగులెత్తినటువంటి వాడు కాడు మోషే. క్రీస్తుతో కూడా నింద గొప్ప భాగ్యమని అతడు ఎంచుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఏశావులాగా దిగజారిపోలేదు. మోషే అంతకంటే మించినటువంటి అనుభవంలోనికి వెళ్ళాడు. బహుశా భౌతికంగా అతడు తన అధికారాన్ని కోల్పోయాడు. బహుశా భౌతికంగా తనకున్నటువంటి సిరి సంపదలన్నీ కూడా కోల్పోయాడు. కానీ తన ఆత్మీయతను మాత్రం మోషే దేవునిలో భద్రపరుచుకున్నటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. దానికి కారణము మోసెస్ డిడ్ నాట్ లూజ్ ద స్టెబిలిటీ ఇన్ క్రైస్ట్. నిలకడ తత్వము కోల్పోయినటువంటి వాడు కాడు మోషే. ఏశావు కోల్పోయాడు, భ్రష్టుడైపోయాడు, వ్యభిచారిగా మారిపోయాడు. ఆత్మీయ వ్యభిచారం అంటే దేవుడు ఇష్టపడినటువంటి వాటన్నిటిని కూడా సమకూర్చుకున్నటువంటి వాడిగా ఏశావును మనము గమనించవచ్చు ప్రియులారా. కానీ దేవుడు మనల్ని రైట్ సీడ్గా రైట్ ప్లేస్లో పెట్టాడు. ఎందుకంటే మనలో సమస్తము కూడా ఆయనకు ఇష్టపడేటువంటివే రావాలి. ఒక ఒలీవ చెట్టు ఉన్నదనుకోండి, ఒలీవ చెట్టులో నుండి సమస్తము కూడా మంచియే వస్తుంది. ఒలీవ చెట్టులో చెడు వస్తుందా? ఏమి రా. దాని ఆకు, దాని బెరడు, దాని యొక్క రూట్స్, దాని యొక్క స్టెమ్, దాని యొక్క ఆయిల్, సమస్త విధానాలుగా ఒలీవ చెట్టులో ఉన్నటువంటి సుగుణాలను మనం కనుపరచాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. భ్రష్టత్వాన్ని కాదు మనం కనుపరచవలసినటువంటి వారు. కాబట్టి స్టెబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయంగా మనం గమనించవచ్చు ప్రియులారా. స్టెబిలిటీ లేదు నేడు. అందుకే డూప్లికేట్ వస్తుంది మన జీవితాల్లో. అందుకే దేవుని సహవాసంలో మనం ఉండలేకపోతూ ఉంటున్నాం. పరిశుద్ధులతో కలిసినటువంటి అనుభవంలో మనం ఎందుకు చేరలేకపోతున్నాం? వారానికి 2-3 కార్యక్రమాలు, వాటిలో 1 గంట సేపు మనం ఆన్లైన్లో జాయిన్ అయ్యి దేవుణ్ణి స్తుతించవలసినటువంటి వారం ఏంటున్నాం. దాంట్లో కూడా వీఆర్ బీయింగ్ డీజెనరేటెడ్. కారణం ఏంటంటే ఏదో కొన్ని సాకులు. నెట్ లేదు, ఫోన్ లేదు, ఫోను బయటికి పోయింది, నేను ఇంట్లో కూర్చున్నాను. కనుక ఎందుకని ఆత్మీయ భ్రష్టత్వం ఎందుకు వస్తుందంటే మనము ప్రవర్తించేటువంటి ప్రవర్తనను బట్టే వస్తుంది. మనం జీవించేటువంటి జీవిత విధానాన్ని బట్టే వస్తుంది అనే విషయాన్ని అక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. హెబ్రీ పత్రికకు రండి. హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనా మిమ్మలను కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు. చాలండి. ఇక చేదైన వేరు మీలో మొలుచునేమో అని జాగ్రత్తగా ఉండండి అని అక్కడ హెబ్రీ గ్రంథకర్త హెబ్రీ సంఘానికి, ఆ ప్రియమైనటువంటి విశ్వాసులకు తెలియచేస్తూ ఉంటున్నాడు. అంటే విశ్వాసుల్లో కూడా చేదైనటువంటి వేరు వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది అనేది అక్కడ హెచ్చరిక తెలియచేస్తూ ఉంటున్నాడు. బివేర్ ఆఫ్ ద బిటర్నెస్, ద రూట్ ఆఫ్ బిటర్నెస్ మైట్ అక్వైర్ యూ. మిమ్మల్ని ఆ చేదైనటువంటి వేరు మిమ్మల్ని కబలించి వేసేటువంటి అవకాశం ఉన్నది. తన యొక్క ఆధీనంలోనికి మిమ్మల్ని తీసుకునేటువంటి అవకాశం ఉన్నది. తన యొక్క చెప్పు చేతల్లోనికి మిమ్మల్ని తీసుకునేటువంటి అవకాశం ఉన్నది. బివేర్ ఆఫ్ ద రూట్ ఆఫ్ బిటర్నెస్ అని చెప్పి అక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. తెలియచేస్తూ ఏశావును అక్కడ ఉదహరిస్తూ ఉంటున్నాడు.
ఎందుకు నీవు ఏశావులాగా మారిపోతున్నావు? నీవు దేవుని సంతానంగా ఉండాలి. యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్, బట్ యు ఆర్ బికమింగ్ లైక్ ద చిల్డ్రన్ ఆఫ్ ఈసావు. ఏసావు యొక్క సంతానంగా ఎందుకు భ్రష్టత్వాన్ని కోరుకుంటున్నావు? ఎందుకు ఆత్మీయమైనటువంటి ప్రవర్తన నుండి నీకు నువ్వే చేజేతులారా ఆత్మీయమైనటువంటి స్వనాశనాన్ని ఎందుకు తెచ్చుకుంటున్నావు? ఇంత ఎరిగి, ఇంత చెప్తూ, ఇంత దేవుని సత్యాల్ని మనకి ఎరిగినప్పటికీ కూడా మనం ఇంకా బలమైనటువంటి విశ్వాసులంగా మనం ఉండాలి. ఇన్ని సంవత్సరాల యొక్క ఆత్మీయ పరుగును, ఇన్ని సంవత్సరాల యొక్క ఆత్మీయ కట్టడలను, ఇన్ని సంవత్సరాల యొక్క ఆత్మీయ నేర్పును పరిశుద్ధాత్ముడు మనకు తెలియచేస్తూ ఉంటే, దాని ప్రకారంగా మన జీవితాలను అంచెలంచెలుగా అలా మనం ఎదగవలసినటువంటి వారమై ఉంటున్నాం. కానీ మనం ఏం చేస్తున్నామంటే చాలా సమయాల్లో కూర్చున్నటువంటి కొమ్మనే గొడ్డలి తీసుకొని నరికి వేసుకుంటూ ఉంటున్నాం. మన ఆత్మీయతను మనమే క్షీణింప చేసుకునేటువంటి వారంగా మనం మారిపోతూ ఉంటున్నాం ప్రియులారా. అందుకే దేవుడు అంటున్నాడు, నీలో నుండి ఒరిజినాలిటీ బయటకు రావాలి. తీసుకురా మరలా ఒరిజినాలిటీ, తీసుకురా మరలా ఆ యొక్క ప్రేమను, తీసుకురా మరలా ఆ యొక్క వాత్సల్యాన్ని, తీసుకురా మరలా ఆ యొక్క వెంబడింపును, తీసుకురా మరలా ఆ యొక్క సహవాసపు అనుభవాన్ని. నన్ను నీవు ప్రారంభ దినాల్లో ఏ రీతికైతే వెంబడించావో ఆ ఒరిజినాలిటీ మరలా నీలో నుండి బయటకు తీసుకొని రా. కప్పివేయొద్దు, ఆర్పివేయద్దు, నీకు నీవు స్వనాశనాన్ని తెచ్చుకోవద్దు అనేది అక్కడ దేవుడు తెలియచేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. రోమిల్కి రాసిన పత్రిక తిప్పండి, 13వ అధ్యాయము 11వ వచనం. ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 13 verse 11. మరియు కాలమునెరిగి నిద్ర మేలుకొని, ఏమంటున్నాడు అక్కడ? నిద్రను మేలుకోవాలి. బీ అవేర్ అండ్ వేకప్ ఫ్రమ్ యువర్ స్పిరిచువల్ స్లీప్. నీవు ఆత్మీయ నిద్రను పోతా ఉంటున్నావు. ఆ ఆత్మీయమైనటువంటి నిద్ర నుండి బయటికి రా. ఎందుకు ఆ యొక్క నిద్రలో నీవు ఉంటున్నావు? ఎందుకు ఆ మత్తులో నీవు ఉంటున్నావు? ఎందుకు ఆ యొక్క డ్రగ్ అడిక్షన్లో నీవు ఉంటున్నావు? ఎందుకు ఆ యొక్క వ్యామోహంలో ఉంటున్నావు? వై ఆర్ యు బీయింగ్ ఇన్ దట్ నాస్టాల్జియా? సంసోను దెలీలా యొక్క వ్యామోహంలో పడిపోయి తను ఆత్మీయంగా దిగజారిపోతున్నటువంటి స్థితిని గ్రహించుకోలేకపోయాడు. దెలీలాను ప్రేమిస్తున్నానని చెప్పి అనుకున్నాడే కానీ తన ఆత్మీయతను క్షీణింపజేసుకుంటున్నాడనే విషయాన్ని తెలుసుకోలేకపోయాడు. దెలీలా మాత్రమే కాదు, గాజా పోయినప్పుడు మరి ఒక చోటికి వెళ్ళిపోయాడు. కనుక ఆత్మీయమైనటువంటి ప్రవర్తన దిగజారిపోవటానికి మనలో కారణం ఏంటంటే, మనలో ఏదో ఒక వ్యామోహము, ఏదో ఒక ఆత్మీయమైనటువంటి నిద్ర వచ్చి మన చుట్టూ జరిగేటువంటి పరిస్థితులు. ఇక్కడ మనం చదువుకునేటువంటి ఉపమానంలో కూడా అదే కదా అంటున్నాడు, యజమానుడు నిద్రపోయాడు, పనివారు నిద్రపోయారు, శత్రువు వచ్చేసి వాడు చేయాల్సిన పని వాడు చేసేసి వెళ్ళిపోయాడు, వాడు చేయాల్సిన నష్టం వాడు చేసి వెళ్ళిపోయాడు. కనుక నీ కను చూపు నువ్వు కళ్ళు మూసుకొని తెరిసే లోపలే శత్రువు దాడి చేసేస్తాడు. కాబట్టి దాడి చేయకుండా ఉండాలి అని అంటే ఆత్మీయంగా అలర్ట్గా ఉండాలి. ఆత్మీయంగా మనల్ని మనం దేవునిలో క్రమపరుచుకోవలసినటువంటి వారమై ఉండాలి అని ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. గనుక వ్యామోహము, పదవీ వ్యామోహము, ఎలాంటి వ్యామోహాలైనా ప్రపంచంలో నేడు గమనించవచ్చు. దేవునికి ఇష్టం లేనటువంటిది ఏదైనా కానీ, పాన్, పరాగ్, గుట్కా, మాణిక్ చంద్ అంటాడు, ఇంకేదో ఇంకెన్ని చందులు ఉన్నాయో నాకు తెలియదు. కానీ ఉమ్ము వేస్తే స్వచ్ఛంగా తెల్లగా ఉమ్ము రావాలి. అదేదో గ్రైండర్లో మిక్సీ చేసి సకల పదార్థాలన్నిటిని కూడా కలిపి దాన్ని ఒక రంగు, దాని యొక్క వద్దులేక నేను వివరించను. ఇంటికి పోయి అందరం అన్నం తినాలి, మన ఆకలిని మనం ఎందుకు పాడు చేసుకోవటం. కాబట్టి ఆ యొక్క ఆత్మీయమైనటువంటి విధానంలో లేనప్పుడు ఇవన్నీ కూడా వచ్చేసి మనల్ని పాడు చేసేస్తూ ఉంటాయి. అందుకే జ్ఞాని అయినటువంటి సొలొమోను పరమగీతం గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనంలో తెలియచేస్తూ అంటాడు, నేను నిద్రించి తిని కానీ నా ఆత్మ మెలకుగానే ఉన్నది అంటాడు అక్కడ, నా హృదయము మెలకుగానే ఉన్నది అంటాడు అక్కడ. కాబట్టి భౌతికమైనటువంటి నిద్ర మనకు కావాలి, భౌతికంగా నిద్ర మనం పోవాలి.
పెద్దవారు సహజంగా ఒక 6 గంటలు లేదా 7 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి. అప్పుడు మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఆ రోజంతా కూడా లేచింది మొదలుకొని మరలా పడుకోబోయేంత వరకు కూడా ఎలాంటి అలసట లేకుండా కొంచెం మన పనులు మనం చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. అది శారీరక నిద్ర, అది భౌతికమైనటువంటి నిద్ర. కానీ పరిశుద్ధాత్ముడు ఇక్కడ మాట్లాడుతున్నటువంటిది ఏంటి అనంటే, శత్రువు దాడి చేయకుండా ఆత్మీయమైనటువంటి నిద్ర నీవు పోకూడదు అని అక్కడ తెలియచేస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. రోమాపత్రిక 14వ అధ్యాయం త్రిప్పండి. 14వ అధ్యాయం 17వ వచనంలో అక్కడ దేవుని రాజ్యంలో ఏమేమి ఉంటుందో తెలియచేస్తూ ఉంటున్నాడు. దేవుని యొక్క రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మని యందలి ఆనందమునయ్యున్నది. ఎలాగున్నదంటే దేవుని రాజ్యము అక్కడ ఆకలి దప్పులు లేవు, నిద్రాహారాలు లేవు. అక్కడ ఎలాంటిది దేవుని రాజ్యము అనంటే అది పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యము, పరిశుద్ధాత్ముని యందలి దేవుని యొక్క నీతితో కూడినటువంటి ఆనందమునై ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాంటి ఆనందపు అనుభవంలో మనమందరము ఉండాలి అనంటే వి షుడ్ నాట్ లూజ్ ద ఒరిజినాలిటీ. మన తప్పులు మనం చేసుకుంటా ఎదుటివానిలో తప్పు ఉన్నది, ఎదుటివాడు అలా ఎందుకు చేయలేదు, ఇలా ఎందుకు చేయలేదు, ఫస్ట్ మనల్ని మనం కరెక్ట్ చేసుకోవాలి, మన జీవితాన్ని మనం కరెక్ట్ చేసుకోవాలి, మన ఆత్మీయతను మనం కరెక్ట్ చేసుకోవాలి. మనం చేయవలసినటువంటి పనిని ముందు మనం చేసి అప్పుడు వేరే వాళ్ళ నిందల్ని మనం వక్రీకరించిన అదొక లెక్క. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే చూడండి, మరలా 13-11కు రండి. రోమాపత్రికలోనే 13-11. మరియు కాలమునెరిగి నిద్ర మేల్కొను వేలైనది. కమ్ బ్యాక్ ఫ్రమ్ ద ఇంటాక్సికేషన్ ఆఫ్ ద డ్రగ్. ఆ యొక్క మత్తులో నుండి నీవు బయటకు రా. ఎందుకంటే కాలము త్వరితంగా గడిచిపోతా ఉన్నది. కాలమును నీవు ఎరిగి నడవాలి. యు షుడ్ నాట్ వేస్ట్ యువర్ టైం. దేవుడు నీకు నియమించినటువంటి కాల పరిమితిని నీవు ఎందుకు, వై ఆర్ యు వేస్టింగ్ యువర్ సెల్ఫ్? పిల్లలు స్కూల్స్కి కాలేజెస్కి వెళ్తూ ఉంటారు. వాడు సరిగ్గా స్కూల్స్కి వెళ్లకుండా, సరిగ్గా చదువుకోకుండా, వాడికి ఇచ్చినటువంటి సమయంలో సరిగ్గా వాడు పాఠాలను అభ్యాసం చేయకుండా, లెక్చరర్స్ చెప్పినటువంటి మాటలను వాడు వినలేదనుకోండి, ఏమవుతుంది? ఆఖరికి ఫెయిల్ అయి కూర్చుంటాడు ఎగ్జామ్స్లో. గనుక ఇచ్చినటువంటి సమయాన్ని పోనివ్వకుండా, మన భాస్కర్ గారు తెలియజేస్తారు కదా, సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకుందామని చెప్పి తెలియజేస్తూ ఉంటారు. కనుక ఆ సద్వినియోగం చేసుకునేటువంటి జ్ఞానము ఎప్పుడు మనకు కలుగుతుందో అనేది ఇక్కడ పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉంటున్నాడు. నేను నిన్ను రైట్ సీడ్గా పెట్టాను, నేను నిన్ను ఒరిజినల్ అనుభవంలో పెట్టాను. నీవు ఆ యొక్క ఇటర్నల్ జాయ్, ఎనలేనటువంటి సంతోషము దేవుని రాజ్యములో ఉన్నది. ఆ యొక్క దైవ రాజ్య నియమంలో ఎనలేనటువంటి సంతోష ఆనందాలు, జీవ వృక్ష అనుభవాలు, జీవ సంతానానికి చెందినటువంటి అనుభవాలు, జీవ వృక్షములో నుండి ఎలాంటి ఫలాలు వస్తాయో అలాంటి లివింగ్ ఫ్రూట్స్ మనలో నుండి రావాలి. దేవుని యొక్క రాజ్యంలో ఏమి ఉన్నది అని అంటే, దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయనే ఆ యొక్క ట్రీ ఆఫ్ లైఫ్, ఆయనే జీవ వృక్షం అయి ఉంటున్నాడు, ఆయనే లివింగ్ వాటర్స్ అయి ఉంటున్నాడు, ఆయనే జీవ జలముల ఊట అయి ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందును బట్టి ఆ యొక్క రాజ్యములో నుండి ఆయనలో చేర్చబడినటువంటి మనలో, అంటే విత్తనముగా చేర్చబడినటువంటి మనము, సంఘములో నాటబడినటువంటి మనలో ఏమి రావాలి అనంటే, జీవ జలముల ఊట ద్వారా మనము నిత్యము బలపరచబడేటువంటి వారమై ఉండాలి. ఆనంద సంతోష మహానందాలు మనలో ఉండాలి. ఐహిక విచారాలన్నీ కూడా మనం పక్కన పెట్టేసి దేవుని జీవ వృక్ష అనుభవాలు, జీవ ఫలములు మన ఆత్మీయతలో నుండి మనం కనుపరచాలి అనేది ఇక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు. అలాగ చేయాలి అనంటే సమయాన్ని మనం పాటించాలి. ఆత్మీయంగా మనం అక్వైర్ చేసుకోవలసినటువంటివన్నీ కూడా మనము సంపాదించుకోవాలి. కీర్తనల గ్రంథం త్రిపండి, అక్కడ మోషే ఒక మాట అంటున్నాడు. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 12వ వచనం చదవండి. కీర్తనల గ్రంథము 90:12. మాకు జ్ఞాన హృదయమును కలుగ చేయుము, మా దినములు లెక్కించుట మాకు నేర్పుము.
మా దినములను మేము లెక్కించుకోవాలి. గివ్ us the wisdom to count our days. మేము నీలో నిలిచినటువంటి ప్రజలముగా, నిన్ను ఆరాధించేటువంటి ప్రజలముగా, నిన్ను ఏ రీతిగా, ఏ సమయంలో, ఏ సమయానికి తగినటువంటి రీతిలో, ఏ అనుకూలతకు తగినటువంటి విధానంగా మేము మిమ్మల్ని ఘనపరచాలో, మహిమపరచాలో అలాంటి నేర్పును మాకు దయచేయమని చెప్పి దేవుడు ఇక్కడ తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కొంత సమయము ఎక్కువైతేనే మనం తట్టుకోలేం. చర్చిలో పాస్టర్ గారు కొంచెం సమయం ఎక్కువసేపు చెప్పారనుకోండి, చెయ్యి ఇటు తిప్పి, కాలు అటు తిప్పి, నడుము ఇటొంచి, మెడ ఇటు తిప్పి నిద్రపోయినట్టుగా చేస్తా. ఎన్ని ఎక్స్ప్రెషన్స్ ఇస్తారో ఒక్కొక్కళ్ళు. ఇక ముగించు నాయనా, మేము ఇంటికి వెళ్ళాలి అన్నట్టుగా. కాబట్టి ఎలాంటి అనుభవాన్ని మనం నేర్చుకుంటున్నామో ఇక్కడ మనం గమనించాలి. అక్కడ ఏమంటున్నాడు మరొకసారి చదవండి ఆ మాటనే. 90:12 జ్ఞానము కలుగునట్లుగా. ఎందుకు జ్ఞానం కలగాలి అంటే మనం దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచబడినటువంటి వారం. వీఆర్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్. రిప్రజెంటేటివ్ ఏం చేస్తాడు? ఒక కంపెనీ తరపున ఒక వ్యక్తి డెలిగేట్గా ఆయా దేశాలకు వెళ్తూ ఉంటారు. ఇండియా తరపున కొంతమంది వెళ్తారు, యూరోప్ తరపున కొంతమంది వస్తారు. మొన్ననే జరిగింది కదా సమావేశాలు, కొన్ని వేల కోట్లు మన స్టేట్కి కూడా వచ్చాయి. ఏంటది? దావోస్. కాబట్టి ఆ ప్రతినిధులు వెళ్ళేది ఎందుకంటే ఆ దేశాన్ని ప్రతిపాదించి వారికి కావలసినటువంటివి సంపాదించుకోవటానికి. అలాగే మనము కూడా ఈ లోకంలో దేవుని బిడలంగా నాటబడి దేవుని సంఘములో చేర్చబడింది. ఎందుకు అనంటే దేవునిని ప్రతిబింబింపచేయటానికి, దేవునిని మనం వెల్లడిపరచటానికి. చంద్రుడు స్వయం ప్రకాశవంతుడు, అవునా కాదా? చెప్పండి. మీరు చెప్పకపోతుంటే నేను స్కూల్కి వెళ్ళానా లేదని నాకు డౌట్ వస్తుంది. చంద్రుడు స్వయం ప్రకాశము కాదు. చంద్రుడు ఎవరి కాంతిని వెదజల్లుతాడు అని అంటే సూర్యుని యొక్క కాంతిని, సూర్యుని యొక్క ప్రతిబింబాన్ని వెల్లడిపరుస్తాడు. అలాగే రక్షించబడినటువంటి మనము, సంఘములో నాటబడినటువంటి మనము ఎవరిని ప్రతిబింబింపచేయాలి? క్రీస్తును ప్రతిబింబింపచేయాలి. బికాజ్ వీఆర్ హిజ్ రిసెంబ్లెన్స్, వీఆర్ హిజ్ రిప్రజెంటేటివ్స్ ఇన్ దిస్ వరల్డ్. సంఘము దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క అనుభవం. ఆ నీతి సూర్యుడైనటువంటి క్రీస్తును మన జీవితాల్లో, మన ఆత్మీయతలో, మన నడవడికలో మనం వి షుడ్ షో అవర్ సెల్ఫ్స్. కాబట్టి అక్కడ ఆ మాటలు తెలియచేస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఆ జ్ఞాన హృదయము, సంఘము ఎలాంటి పోలిక మనకు కలిగి ఉన్నదో మనం నేర్పిస్తూ ఉంటున్నాడు. పాత పాట ఒకటి ఉంది, ఓ సంగమా సర్వాంగమా, పాడండి. ప్రభు యేసు రాజ్యపు ప్రతిబింబమా, యేసయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా, ఓ సంగమా వినుమా. చాలా బాగుంటుంది, ఎప్పుడైనా పాడదాం ఆ పాట. కాబట్టి ఓ సంగమా వినుమా, ఓ విశ్వాసి వినుము. Do not degrade yourself. Do not degenerate from the place which God has placed you. నీవెందుకు నీ విశ్వాసాన్ని శత్రువుకు అమ్ముకుంటున్నావు? ఎందుకు నీ యొక్క విశ్వాసాన్ని సాతానుడికి అమ్ముకుంటున్నావు? ఎందుకు వాడికి అవకాశాన్ని ఇస్తున్నావు? వచ్చి మా మధ్య గురుగుల్ని జల్లిపో, కలుపు మొక్కల్ని జల్లిపో, ఆత్మీయతకు కానటువంటి వాటిని నాటిపో మా జీవితాల్లో. తద్వారా మేము దేవుని మహిమను చూడకుండా నిన్ను వెంబడిస్తామని. ఎందుకు? వై ఆర్ యు వెల్కమింగ్ సాటన్ ఇన్ యువర్ లైఫ్స్? ఎందుకు సాతానుడిని ఆహ్వానిస్తున్నావు? దేవుడు నిన్ను ఆల్రెడీ తన మహిమలోనికి ఆహ్వానించాడు, తన రాజ్యంలోనికి ఆహ్వానించాడు. నీవు మరలా ఎందుకు సాతానుడికి ఏజెంట్గా మారుతూ ఉంటున్నావు? కనుక దేవుడు ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉంటున్నాడు. కాబట్టి మనం చదివినట్టు ఉపమానం చూడండి, 13:29. ఆ రాత్రి జరిగినటువంటి పరిమాణానికి పనివారు వచ్చేసి యజమానుడికి తెలియజేస్తున్నారు, అయ్యా మేము నిద్రపోతున్నటువంటి సమయంలో శత్రువులు వచ్చి
రాంగ్ విత్తనాలు నాటేసి వెళ్ళిపోయాడయ్యా, గొరుగులు వచ్చినాయి, ఇప్పుడు చూస్తే ఏం చేయమంటావు, ఆ గొరుగుల్ని తీసివేయమంటావా అని చెప్పంటే యజమానుడు ఏమంటున్నాడో చూడండి 29. అందుకు అతడు, వద్దు, గొరుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు, కోతకాలము వరకు రెంటిని కలిసి ఎదుగనీయుడి. కోతకాలమందు గొరుగులను ముందుగా వాటిని కాల్చివేయుట, కట్టలు కట్టి గోధుమలను వాని కొట్టులో చేర్చిపెట్టుడని కోతగాండ్రుతో చెప్పుడనెను. గనక ఇది సంఘమునకు పోలిక. సంఘములో విశ్వాసులుంటారు, అవిశ్వాసులుంటారు. ఇప్పుడు మీరేం అవిశ్వాసుల్ని మీరు తులనాడవద్దు, పెరికివేయవద్దు అంటాడు అక్కడ. ఎందుకంటే గురుగులతో పాటు చెడు విత్తనాలతో పాటు మంచి విత్తనాలు కూడా పోయేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి రెంటిని కలిసి ఎదగనీయండి. ఒక కాలం వస్తున్నది. దెర్ ఈజ్ క్రైస్ట్ జడ్జ్మెంట్స్ డే. క్రీస్తు యొక్క తీర్పు దినం ఒకటి ఉన్నది. అప్పుడు కలుషితమంతా కూడా అగ్నిలోనికి కాల్చివేయబడుతుంది. మంచి ఏదైతే ఉన్నదో, మంచి విశ్వాస పరిమాణము, మంచి ఆత్మీయత ఎవరమైతే అలవాటు చేసుకున్నామో వారమందరము కూడా యుగ యుగాలు దేవునితో కలిసి నడిచే వారంగా మనం ఉంటాం. కాబట్టి మనల్ని మనము సరి చేసుకుందాం. మనల్ని మనం ఎదిగేటువంటి చెట్టుగా, మరి ఫలభరితమైనటువంటి చెట్టుగా, జీవ వృక్షపు అనుభవమునకు తగినటువంటి చెట్టుగా, మరణపు కాయలు మనలో నుండి పోవాలి, మరణపు వేరులు మనలో నుండి పోవాలి. శత్రువు నాటినటువంటి అడ్డంకులు ఎన్నైతే ఉన్నాయో ఆయన దగ్గరకు రాలేక, కనుక దేవుడు ఏం చేస్తున్నాడంటే కమ్ బ్యాక్, రివైవ్ బ్యాక్. నీవు మరలా నీ ఆత్మీయతను తిరిగి చూపించు. నీవెంత నమ్మకంగా నా కొరకు ఉంటున్నావో, ఎంత మంచి ఆత్మీయతను నీవు నాకు కనపరచగలుగుతావో, నీవు అట్టి వాణిగా ఉండవని చెప్పి దేవుడు తెలియచేస్తూ ఉంటున్నాడు. అలాంటి వారంగా మనం ఉండాలి, నేర్చుకోవాలి. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మనం పాటుపడి ముందుకు కొనసాగాలి. దేవుడి కొద్ది మాటలు మనందరి హృదయాల్లో నిండాలుగా దీవించునుగాక. ముగింపు ప్రార్థన. ప్రియరక్షక యేసయ్య, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఇంతవరకు మీరు మాకు వినిపింపచేసినటువంటి మీ యొక్క వాక్యాన్ని బట్టి స్తుతించుచూ ఉంటున్నాం. అలనాడు నాయన మీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోనికి పంపించుట ద్వారా మీ యొక్క రాజ్య వ్యాప్తిని మానవులకి తెలియచేయాలని, దేవరాజ్యమును గురించినటువంటి సువార్తను ప్రతి ఒక్కరు అంగీకరించి ఆ దేవరాజ్యములో పాలిభాగస్తులుగా ఉండాలనేటువంటి ఉద్దేశాన్ని మీరు కనుపరిచారు. అందును బట్టి యేసుక్రీస్తు వారు అనేక సువార్తల్లో, అనేక ఉపమానాల ద్వారా పలుమార్లు, అనేక మారులు ఆ విషయాన్ని గురించినటువంటి సూచనలను తెలియచేసినట్లుగా మేము చూడగలుగుతూ ఉంటున్నాం. అవును నాయన, ఈ యొక్క లోకంలో మీరు నాటినటువంటి సంఘములో చేర్చబడినటువంటి విత్తనాలుగా మేము మీ కొరకు ఎదగవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఎందుకంటే మేము మీ ద్వారా నాటబడినటువంటి అనుభవాన్ని మేము జీవించాలి. కానీ లోకపు అలవాట్లు, పాపపు అలవాట్లు, శత్రువు వేసేటువంటి ఆ యొక్క చెడు నడవడిక ఏం చేసిందంటే కొన్నిసార్లు మా ఆత్మీయతను మేము కనుపరచలేకుండా, మాకు మేమే నష్టాన్ని తెచ్చుకొని, మాకు మేమే భ్రష్టత్వాన్ని తెచ్చుకొని, మాకు మేమే ఏషావు సంతానముగా మారిపోయి భ్రష్ట జనాంగముగా చెడు అయినటువంటి వేరు మాలో మొలుచుట ద్వారా ఆ యొక్క శ్రేష్టమైనటువంటి ద్రాక్షావళి అనుభవం మాలో ఉండకుండా కొన్నిసార్లు వెళ్ళిపోతూ ఉన్నది. కానీ అలాగుండకుండా మీ యొక్క వాక్యము ద్వారా మేము సరిచేసుకొని, పరిశుద్ధాత్ముని యొక్క హెచ్చరికలకు మేము లోబడి, సంఘ నియామక సహవాసానికి మేము కట్టుబడి, మా యొక్క ఆత్మీయతను, మా యొక్క స్థితిగతులను మేము మీలో కట్టుకోవటానికి మాకట్టి జ్ఞానాన్ని దయచేయండి. స్వనాశనము తెచ్చుకొనక మీ నుండి దీవెనాశీస్సులు మేము పొందుకునేటువంటి జ్ఞానాన్ని, జ్ఞాన హృదయాన్ని, జ్ఞాన వివేచనను మాకు మీ యొక్క వాక్యపు వెలుగులో అనుగ్రహించమని ప్రార్థన చేయుచూ ఉంటున్నాం. ఈ మధ్యాహ్న కాలపు సమయంలో చేరి వచ్చినటువంటి ప్రియ సంఘాన్ని కూడా నిండారులుగా దీవించండి, బలపరచండి. ప్రతి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించమని ప్రార్థన చేయుచూ ఉంటున్నాం. యవన బిడలను మీరు కాపాడండి నాయన. యవనేచ్ఛల నుండి వారు పారిపోయి మిమ్మల్ని హత్తుకునేటువంటి ప్రజలుగా ఉండగలుగుటకు మీ యొక్క సహాయం అనుగ్రహించండి. చదువుల్లో కావాల్సినటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించండి. రాకపోకల్లో మీరు తోడుగా ఉండండి. ఉద్యోగాలు చేసేటువంటి బిడ్డలకు కూడా మీరు తోడుగా ఉండి సహాయం అనుగ్రహించండి. వ్యాపారాలు చేసేటువంటి బిడ్డలను కూడా చేతి కష్టార్జితమును, పని నైపుణ్యాన్ని వారికి అనుగ్రహించి ముందుకు నడిపించమని ప్రార్థన చేయుచూ ఉంటున్నాం.
ప్రతి కుటుంబంలో మీ యొక్క దీవెన ఆశీస్సులను దయచేయండి. చంటి బిడ్డలకు కూడా కావలసినటువంటి ఆరోగ్యాన్ని, జ్వరాలతో జలుబులతో ఇబ్బంది పడుతున్నటువంటి బిడ్డలను మీరు ముట్టండి, స్వస్థపరచండి, లేవనెత్తమని ప్రార్థన చేయుచుంటున్నాం. ఆటపాటల్లో కావలసినటువంటి కాపుదలను దయచేయండి. ఈ వారంలో ప్రకటించబడినటువంటి ప్రతి సంఘ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా పాలు పొంది భ్రష్టమైనటువంటి ద్రాక్షావల్లిగా ఉండక శ్రేష్టమైనటువంటి ద్రాక్షావల్లిగా, ఒక విలువలతో కూడినటువంటి ద్రాక్షావల్లిగా ఆత్మీయతను నేర్చుకునేటువంటి అనుభవాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి నాయన. ప్రతి కార్యక్రమం సజావుగా జరగగలుగుటకు మీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేయుచుంటున్నాం. యూట్యూబ్ ద్వారా కూడా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా నిండారులుగా దీవించి వారి ఆత్మీయతను కూడా కట్టమని ప్రార్థన చేయుచుంటున్నాం. తిరిగి ప్రియ బిడ్డలందరూ వారి వారి గృహాలకు వెలుచు ఉంటుండగా మీ యొక్క దీవెన ఆశీస్సులతో ప్రతి ఒక్కరిని కూడా నిండారులుగా నింపి మమ్మల్ని దీవించి మీరే మహిమ పొందుదురని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సర్వలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరితో పాటు మనకును సదాకాలం తోడి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. సెలవు తీసుకుంటాం.